ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ టీ20లో టీమిండియాపై ఇంగ్లాండు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 171 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 26 పరుగుల తేడాతో ఓటమి చెందాల్సి వచ్చింది. అయితే టీమిండియా ఓడిపోవడానికి ముఖ్య కారణం టీమిండియా యొక్క బ్యాటింగ్ వైఫల్యమని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే ఈ మ్యాచ్లో బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లో మాత్రం చేతులెత్తేశారు. దీంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని బాబర్ ఆజమ్ తెలిపాడు. టీమిండియాలో హార్దిక్ పాండ్యా మినహా ఎవరూ రాణించలేకపోయారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రాణించలేకపోయారు. దీంతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చిందని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు.